లింగమూర్తి మఠానికి ఆరాధనకు వచ్చినారు. పెట్నికోట నుంచి వారి వారి అనుభవాల గురించి తెలియజేస్తారు. ఇది శ్రీ 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 చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి దేవస్థానము. వీళ్ళు చూడండి భక్తితో వాళ్ళు తులసిమాల స్వామికి కడుతూ వాళ్ళు సమర్పణ చేసుకుంటున్నారంటే ఎంత ఆనందంగా ఉంది చూడండి. అలాగా వచ్చిన భక్తులు ఒక్కొక్కరు చేసుకుంటూ పోతే ఆయన అల్ప సంతోషి. అమ్మ మీది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది? నిన్న నేను చెప్పినాక ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? గట్టిగా చెప్పు, ఏం పర్వాలేదు. పుట్టుశిల దగ్గర వాతావరణం బాగుందా? బాగానే. అది నువ్వుమా గట్టిగా చెప్పు, 2 మాటలే చాలు. పుట్టుశిల దగ్గర పార్వతి దాకా కనపడింది. దేవాలయం ఎట్లుంది? ఇది చుట్టుపక్కల మీరు చెప్పండి అమ్మా, మీ అనుభవాలు ఏమి? పుట్టుశిల దగ్గర నీకు ఏ రూపం కనపడలేదు? నాగమ్మ ఒళ్ళెక్కు కూడా వచ్చినది. తర్వాత దేవాలయం ఏమనిపిస్తోంది? మీది ఏ ఊరు? పెట్నికోట. రాత్రి నేను చెప్పిన దానికి ఇప్పుడు సరిపోయింది కదా. స్వామి కూడా బాగున్నారు. నువ్వు చెప్పు తల్లి. అది వదిలే మామూలుగా నీకు దేవాలయం గురించి బాగుందా? ఇది 2014 ఫిబ్రవరి రథసప్తమి రోజు మొదలుపెట్టామన్నమాట. ఇది ఈ విధంగా చేయడం వల్ల మీరు చూడండి తులసిమాల ఎంత బాగా కడుతున్నారు. దీనివల్ల ఎవరికి సమర్పించుకుంటున్నారు మీరు? చెంచులక్ష్మి స్వామి పావన నరసింహస్వామి. అంటే మీరు భక్తితో ఇప్పుడు ఆడ కళ్యాణం చేసేటప్పుడు గోటితో తీస్తారంట ఒడ్లు భద్రాచలానికి. అట్లా మీరేం చేస్తున్నారు? మీరు తులసిమాలను చేతులారా కట్టిస్తున్నారు. అది అన్నమాట. ఓకే అమ్మా, మంచిదమ్మా.